దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి నిరసనలకు సిద్ధమవుతోంది. ఈసారి హైదరాబాద్లో ఆందోళనలు చేపట్టనుంది. ఈ నెల 14న హైదరాబాద్లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. తొలుత ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణేలో ఈ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే యువతకు కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు. దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి నిరసనలకు సిద్ధమవుతోంది. ఈసారి హైదరాబాద్లో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 14న హైదరాబాద్లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. తొలుత ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణేలో వినూత్న నిరసన చేపట్టింది. ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. విలక్షణ శైలిలో క్రికెట్ జెర్సీ ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయ ప్రయోజనాల కోరుతున్న మత రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యావంతులు ఇలాంటి విభజన రాజకీయాల్లో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు.